పెద్దత్త, పద్మావదనకి పెళ్లి జరగాలి అంటే ఇలా అమ్మవారికి దూరంగా నుంచొని దండం పెట్టుకోకూడదు. అమ్మవారికి దగ్గరగా అంటే అదిగో అక్కడి నుంచి దండం పెట్టుకోవాలి అని నేను ఒక బుక్ లో చదివాను. ఇది వాస్తు. దా 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 దా. ఇప్పుడు దండం పెట్టుకో. పెట్టుకో. పెద్దదా కళ్ళు తెరవకూడదు. కళ్ళు మూసుకొని 108 సార్లు బాలా త్రిపుర సుందరి నమః అని చెప్పావనుకో, నువ్వు అనుకున్నవన్నీ జరుగుతాయి. సరేనా? కళ్ళు మూసుకో, దండం పెట్టుకో. ఓం బాల త్రిపుర సుందరాయే నమః. 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 సూర్య, నువ్వు ఇక్కడ కాదు, అదిగో అక్కడ అటువైపు నిలబడితే నువ్వు అనుకున్నవన్నీ జరుగుతాయి. వాస్తు ప్రకారం సామాన్లు సర్దుతారని విన్నాను, కానీ నువ్వేంటి మనుషుల్ని సర్దేస్తున్నావు? నీకు వాస్తు గురించి తెలుసా? తెలియదులే. అమ్మయ్య, అయితే డోంట్ ఇంటర్ఫియర్. ఐఎమ్ ఆల్రెడీ ఇన్ సో మచ్ ఆఫ్ ప్రెషర్. కొంచెం ఇలా పక్కొచ్చి దండం పెట్టుకో. నువ్వు కొంచెం పక్కకి జరిగితే నేను దండం పెట్టుకుని వెళ్ళిపోతా. వెళ్ళిపోతావా? అయితే దండం పెట్టుకో. అయ్యో తుర్కీ డార్లింగ్, నువ్వు ఇక్కడ కాదు, ఇక్కడ దండం పెట్టుకోకూడదు. పద. నేను చెప్తాను, పద. ఇలా పెట్టి 108 సార్లు అనాలి, సరేనా? పెద్ద మావయ్య, ఇక్కడ కాదు, అక్కడ కూర్చుని దండం పెట్టుకుంటే వాస్తు కరెక్ట్ గా ఉంటుంది. రండి. ఇప్పుడు దండం పెట్టుకో. అయ్యో, కుప్పి, ఇక్కడ కాదు, ఇట్రా. నేను చెప్తాను, ఇట్రా. అక్కడ దండం పెట్టుకోవాలి. చిన్న మావయ్య, ఇక్కడొద్దు, అక్కడికి రండి. అక్కడ దగ్గరగా దండం పెట్టుకుందరు గాని. రండి. ఎందుకమ్మా? ఏంటి? ఇప్పుడు దండం పెట్టుకో. వాస్తవ చిన్న మావయ్య. అంతే. అయ్యో, రాలి దా. కమ్. నువ్వు అక్కడికి వచ్చి దండం పెట్టుకో. ఇక్కడ నుంచి దండం పెట్టుకో. నీకు చదువు బాగా వస్తుంది, సరేనా? ఇలాగే ఇట్టే ఉండు. చంద్ర, నువ్వేంటి ఇక్కడున్నావు? దాదా, ఇక్కడ దండం పెట్టుకో. తల వంచు, కాలు వెనక్కి పెట్టాలి. ఇంకా చేతులు దండం పెట్టుకో.